క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ గుడ్ ఫ్రైడే అనే ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే అనేది ప్రపంచ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రపంచంలో ఉన్న అన్ని మానవులు పాపముల కొరకు సిలువ మోసిన ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే అని ప్రపంచవ్యాప్తంగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రపంచంలో అన్ని క్రైస్తవ సంఘములు ఈరోజు ఆ యేసు క్రీస్తు సిలువ పైన మాట్లాడిన 7 మాటలను ధ్యానించి దాని ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని మనుషులకు శాంతిని, సమాధానాన్ని, మరి గొప్ప యేసు క్రీస్తు సిలువలో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మనుషుల కొరకు సాధించిన రక్షణని అందరికి సాటి చెప్పేదే ఈ గుడ్ ఫ్రైడే ఈ యొక్క సందేశంగా ఉంటున్నది. కాబట్టి పాపము నుంచి విముక్తి కలిగించే దేవుడు యేసు ప్రభుగా ఉన్నారు. యేసు క్రీస్తు సిలువ మోసిన దానికి ప్రపంచం నుంచి అందరి యొక్క పాపము నుంచి పాప విముక్తి కలుగజేయడానికి సిలువ మోసి అందరికీ పాప విముక్తి కలుగజేసినాడు. ఆ యేసుక్రీస్తు సిలువ మోసి ఈరోజు మరణించి 3వ రోజు తిరిగి లేచి అందరికీ కావలసిన పాపం నుంచి రక్షణను, శాంతిని, సమాధానాన్ని కలుగజేసేది ఈ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ అని ప్రపంచం ద్వారా క్రిస్తువులు సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు అందించే శాంతి, సమాధానం, రక్షణ మీకు అందరికీ ఉండాలని సిఎస్ఐ దక్షిణ భారత సంఘము టౌన్ చర్చ్ తరపున అందరికీ మా యొక్క శుభములను, యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులను, రక్షణను కలుగజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన చిత్తూరు నగర ప్రజలకి యేసుక్రీస్తు నామంలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సో టౌన్ చర్చి సంఘం నుండి మాట్లాడుతూ ఉన్నాం. నా పేరు పాస్టర్ శామ్యుయల్, శామ్యుయల్, అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. సో ఈ దినాన యేసుక్రీస్తుల వారి యొక్క శ్రమల దినాన్ని జ్ఞాపకం చేసుకొని శుభ శుక్రవారంగా అనుసరిస్తూ వస్తున్నాం. గత 40 దినాలుగా యేసుక్రీస్తు శిలువ ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ చివరిగా యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేసుకొని ఈ దినాన ఆయన నామాన్ని స్మరించుకుంటూ సంఘముగా కలిసి ఈరోజు ప్రార్థన నిర్వహించడం జరిగింది. గనుక ఈ చిత్తూరు నగర ప్రజలకి యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు మెండుగా కలగాలని ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు యేసుక్రీస్తు మాటల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని మొదటి మాటగా. రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని సిలువలో పలికి. 5వ మాటగా, నేను దాహము కలిగి ఉన్నానని మాట్లాడి. 6వ మాటగా, నేను సమాప్తమైంది అని ముగించి. 7వ మాటగా, ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఈ యొక్క శ్రమల దినాన్ని దేవుడు ముగించాడు. ఈ యొక్క శ్రమల దినాల యొక్క ఆ ఆశీర్వాదము మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి మెండుగా కలిగి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.